జర్నలిస్ట్ సిద్ధు, రైట్ వింగ్ జర్నలిస్ట్ సిద్ధు మనతో ఉన్నారు. ఏంటి వాళ్ళ ఈ ఎస్కే జ్యువెలర్స్ ప్లస్ సాయి వాళ్ళిద్దరు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు కదా, ఏంటి బ్యాక్గ్రౌండ్ లో అసలు ఏం జరిగింది, గొడవ ఏంటి, ఇది టర్న్ అయింది ఎట్లా చెప్పండి. గొడవ ఫస్ట్ డే నుంచి నేను ఉన్నాను అక్కడ. అంటే ఎప్పుడైతే ఆ గొడవ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి దీన్ని ఫాలో అప్ చేస్తున్నా. అయితే గొడవ అయింది అక్కడ ఆయన చెప్పినట్టు, అండ్ అరవింద్ అక్కడ చెప్పినట్టు, సాయి అక్కడ చెప్పినట్టు దెబ్బలు తిన్నది వాళ్ళు సాయి. బట్ ఎవరు కొట్టారు, మొత్తం మార్వాడి సమాజం వచ్చి కొట్టిందా? ఇప్పుడు మనము పాత బస్తీలో కొన్ని గొడవలు చూస్తాము, ఒకరు వచ్చి కొట్టిండ్రు కొట్టుకుంటున్నారు అంటే మిగిలిన సమాజం మొత్తం వచ్చి కొట్టేస్తుంది. అట్లా జరిగిందా? లేదు. ఆయన క్లియర్ కట్ గా చెప్పేసిండు. రైట్, మాకు ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళతో మాత్రమే ఫైట్ జరిగింది. సో ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు మాత్రమే వచ్చి కొట్టడం జరిగింది. ఆ తర్వాత మాట జరిగింది, ఇదంతా జరిగింది. బట్ మార్వాడి సమాజం మొత్తం మా సపోర్ట్ కి నిలబడింది. మార్వాడి వాళ్ళందరూ వచ్చి పోలీస్ స్టేషన్ వరకు అండ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించే వరకు అండ్ ఇవాల్టి వరకు అంటే ఆల్మోస్ట్ ఈ 10 days మాతో పాటే స్పాట్ లో ఉన్నారు, లైవ్ లో ఉన్నారు, వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అన్నారు. అయినా కూడా దీన్ని మార్వాడి గో బ్యాక్ అనేసి ఏదైతే ఉద్యమం కావాలని నడిపిస్తున్నారో సో దాంట్లో హైజాక్ చేసిండ్రు అనేసి ఈజీగా అర్థమవుతుంది మనకు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ లో ఇది ఇరు వర్గాలు ఏం చెప్పి యాక్చువల్లీ సో ప్రెస్ మీట్ స్టార్ట్ అవ్వక ముందు మార్వాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మా తరఫు నుంచి తప్పైంది అనేసి డైరెక్ట్ గా క్లియర్ కట్ గా అందరి ముందర అక్కడ లోకల్ నాయకులు ఉన్నారు అండ్ ఆ మార్వాడి పెద్దలు ఉన్నారు అండ్ ఇటు సైడ్ ఎస్సీ సంఘానికి సంబంధించిన ఎస్సీఆర్పిఎస్ నుంచి వీళ్ళ తమ్ముడు అరవింద్ వాళ్ళ కజిన్ బ్రదర్ ఈ సాయి. సో వీళ్ళందరూ ఉన్నారనమాట. అటు ఇటు అంటే రెండు వర్గాల మధ్యలో ఆ మార్వాడీస్ వచ్చేసి సో క్షమాపణలు చెప్పడం జరిగిందన్నమాట. ఇది క్లియర్ కట్ గా మనం చూసుకున్నట్టయితే అటు మార్వాడీస్ ఏదైతే క్షమాపణలు ముందే చెప్పేస్తామన్నారో దాని తర్వాత పోలీసులు ఇది కొంచెం సద్దుమనగతలేదు, అంటే కొంచెం డైరెక్షన్ డిఫరెంట్ గా ఉంది, ఇప్పుడే మీరు ఒకరి దగ్గరికి ఇంకొకరు వెళ్ళకండి అనేసి ఇట్లా చెప్పడం జరిగింది. సో అలా ఈ రోజు ఆ పంచాయతీ అన్నది ఈ రోజు అది కూడా ఎక్కడైతే ఈ ఫైట్ జరిగిందో అక్కడ తీసుకొచ్చి క్షమాపణలు చెప్పించడం జరిగింది. మార్వాడీస్ ముందు వచ్చేసి క్షమాపణలు చెప్పిండ్రు, వాళ్ళు పెద్ద మనసుతో చెప్పిండ్రు అండ్ వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిండ్రు. అందులో మనము యాక్సెప్ట్ చేస్తున్నామంటేనే ఒకరు అంటే ఇద్దరు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే హిందూ ధర్మం ఏదైతే ఉందో మేము ఒకటిగా ఉన్నాము అనేసి మొత్తం యావత్ భారతదేశానికి చెప్పడానికి ఇవాళ ఒక సంఘటన అది మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే దీన్ని డైరెక్ట్ గా ఒక రకంగా దీన్ని హైజాక్ చేసేసి కావాలనేసి ఫలానా ప్లేస్ లో మోండా మార్కెట్ లో ఇట్లా జరిగింది, సో ఇట్లా జరిగింది కాబట్టి మేము మార్వాడి గో బ్యాక్ అన్నది ఇంకా ఉధృతం చేశామనేసి ఎవరైతే సంఘ విద్రోహక శక్తులు కొంతమంది, నేను అందరూ అనట్లేదు, ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన వాళ్ళలో చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, సీనియర్ జర్నలిస్టులు అండ్ కొంతమంది అదే సీనియర్ జర్నలిస్టులు ఇదే ముసుగులో ఇండియాని సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేసి డిఫరెంట్ గా అంటే సౌత్ ఇండియా మొత్తం అంటే మార్వాడి నార్త్ ఇండియా వాళ్ళందరినీ నార్త్ కి పంపించేసి సౌత్ మొత్తం సెపరేట్ దేశం చేయాలనేసి వీళ్ళ ఆలోచనలు కనిపిస్తుంది. చాలా దారుణం. అంటే ఇదంతా ఒక దక్షిణ భారతదేశం అన్నది అప్పుడు పెరియార్ తీసుకొచ్చిన సిద్ధాంతం. ఇప్పుడు ఈ శ్యామ్ అనేసి శ్యామ్సన్ అనేసి ఎవరైతే ఉన్నాడో ఆయన ఇక్కడ తెలంగాణ నుంచి పోటీ చేసిండా, అంటే ఇక్కడ పార్టీ నుంచి పోటీ చేసిండా, తమిళ పార్టీకి సంబంధించిన అతను ఇక్కడికి వచ్చి పోటీ చేసిండు. సో ఆయన సిద్ధాంతాలు అట్లనే ఉంటాయి. మళ్ళీ ఆయన కంప్లీట్ తెలంగాణ మనుషులు చెప్తున్నాడు. మేము తెలంగాణ మనుషులేం కదమ్మా, మేము బయట నుంచి రాలేదు కదా, తమిళనాడు పార్టీ. ఎస్, కానీ పార్టీ అక్కడ పార్టీ నుంచి తీసుకొచ్చారు. ఇదే టీఆర్ఎస్ నుంచో ఇదే కాంగ్రెస్ నుంచో లేకపోతే ఇక్కడే ఇంకొక వేరే ఇప్పుడు బిఎస్పీ ఉంది, సో ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా. కానీ తమిళనాడుకు సంబంధించిన ఒక పార్టీని ఇక్కడ తీసుకొచ్చి ఆ ద్రవిడ వాదము ఆ పెరియార్ వాదము ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఏముండే. సో ఇప్పుడు తెలంగాణలో అందరం హ్యాపీగా ఉన్నాము, అందరూ కలిసిమెలిసి ఉన్నారు. సో అక్కడ వరకు ఓకే, ఏదో హిందూ ముస్లింల మధ్యన అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది, ఇది నిజాంల కాలం నుంచి జరుగుతూనే ఉంది. సో దాన్ని అంటే అలాంటివి జరుగుతున్నా కూడా నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్ లో ముస్లిమ్స్ కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి తెలుసు సిద్ధు ఎట్లా మాట్లాడతాడు, మా ఇస్లాం కి అగేన్స్ట్ గా మాట్లాడు అనేసి. సో వాళ్ళకి తెలుసు ఇదంతా. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం అందరం కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నప్పుడు ఈ మార్వాడి అన్నది ఒక్కటి ఈ 10 days లోనే ట్రెండ్ చేసి, ఇంతకుముందు ఉండొచ్చు బట్ ఇప్పుడే ట్రెండ్ అది మోండా మార్కెట్ నుంచి అయితే ట్రెండ్ చేసిండ్రు, కావాలని హైజాక్ చేసిండ్రు మళ్ళా. ఓకే, మానవతరాయ్ గారు, సో ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ,